జనగామ నియోజకవర్గానికి రెండుసార్లు సీఎం కేసీఆర్ పర్యటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ పెరిగింది. దీంతో జనగామలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే జనగామ జిల్లాలను సుందరంగా తీర్చిదిద్దుతామంటున్న పల్లా రాజేశ్వరరెడ్డితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ మూడోసారి ముచ్చట కూడా కేసీఆర్ ప్రభుత్వం రావడానికి అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే మొత్తం విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కనపడుతుంది. మనం ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్నాము. జనగామ జిల్లా నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. ఇక పల్లా రాజేశ్వరరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లున్నాయి సార్ మొత్తం ఇక్కడ ప్రచారం విస్తృత ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. జనగామకి ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి అనే విషయాలు కూడా చెప్పినాం. ఖచ్చితంగా జనగామను వృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం కూడా చేస్తాం. జనగామలో అందరూ మంచినీళ్ళు తాగేటట్టు రోడ్లు మరింత విశాలంగా ఇంటర్నల్ రోడ్ సీసీ రోడ్లు వేసుకోవడం, ఇక్కడ కావాల్సిన కొత్త విద్యా సంస్థలు తేవడం, కావాల్సిన ఇండస్ట్రీ ఇక్కడ ఏమొస్తో దాన్ని కూడా ఆగ్రో బేస్డ్, అదేవిధంగా పామాయిల్ బేస్డ్, మిల్క్ బేస్డ్, ఇవాళ ఫుడ్ ప్రొడక్ట్స్ చేసే విధంగా ఇక్కడ తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ఇక్కడ శాంతియుత వాతావరణం ఇంతకుముందు ఎట్లుందో అట్లానే తీసుకొస్తాం. ఈ మధ్య కాలంలో మా రాజ్యం వస్తుంది కాబట్టి మేము గుండాయుధం చేయొచ్చు అని కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ పక్కన చేరుతున్నారు. గుండాలకు రౌడీలకు జనగామలో స్థానం లేదు, అది గతం. భవిష్యత్తు మొత్తం కూడా శాంతియుతంగా ఉండే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా, ముఖ్యంగా వ్యాపారస్తులు, ఒకప్పుడు వాళ్ళు చాలా మంది కూడా ఇటువంటి గుండాలను రౌడీలను చూసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి వద్దు, వాళ్ళకి 24 గంటల కరెంటు కావాలి, సంక్షేమం కావాలి. అదే విధంగా ఇక్కడ అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ బిజినెస్ బాగా జరగాలంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ సార్ కూడా మొత్తానికైతే 2 సార్లు కూడా వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుంది. కేసీఆర్ రాకతో 2 టైమ్స్ కూడా జనగామ నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యం ఉంది. గ్రాఫ్ పెరిగిందంటారా సార్? అప్పటికి 100% సారు వచ్చినా రాకున్నా కూడా గెలిచే సీటు. మొదటిసారి వచ్చినప్పుడు 20,000 మెజార్టీ, రెండోసారి వచ్చినప్పుడు 40,000 మెజార్టీ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేర్యాల మీద ప్రాంతం ప్రేమతో అక్కడ కూడా ఖచ్చితంగా రమ్మంటే వచ్చారు. ఖచ్చితంగా ఇలా చేర్యాల కానీ జనగామ కానీ ఉద్యమంలో ఆయన వెంట నడిచింది. అందుకే ఇక్కడ జనగామ జిల్లా ఇచ్చిండు, జనగామకు సాగునీళ్ళు ఇచ్చిండు, జనగామకు మంచినీళ్ళు ఇచ్చిండు, జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా కావాల్సిన విద్యా సంస్థలు కొత్తగా ఇస్తా అని చెప్పిండు. నర్సింగ్ కాలేజ్ ఇస్తాడు, పారామెడికల్ ఇస్తాడు, వ్యవసాయ కళాశాల ఇస్తాడు, వెటర్నరీ కళాశాల ఇస్తాడు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడు. దాంతోపాటు ఇండస్ట్రీ వస్తుంది. ఒకవైపున విద్యా అవకాశాలు, ఇంకో వైపున ఉపాధి, మరోవైపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. లేని వాళ్ళకు పెన్షన్లు, లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తానని చెప్పి చెప్పిండ్రు. కొత్తగా సౌభాగ్యలక్ష్మి ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ బండ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కలయిక సమాహారంగా ఖచ్చితంగా రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 100 సీట్లతోని రాష్ట్రంలో అధికారం వస్తుంది. 50,000 మెజార్టీతో ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు. మొత్తానికైతే ఇక్కడ జనగామ జిల్లాలోని కూడా కారు రావాలి, సారే రావాలని చందంగా కూడా 2 సార్లు కూడా సీఎం కేసీఆర్ అయితే వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతానికైతే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిపే లక్ష్యంగా కూడా సీఎం కేసీఆర్ ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిపించుకొని తీరాలని చెప్పి కూడా జనగామ జిల్లాలో పదే మరి కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికైతే సీఎం కేసీఆర్ రాకతో కూడా జనగామ జిల్లాలోని కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గ్రాఫ్ చాలా పెరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.